కృష్ణా జిల్లా తిరువూరులో ఎట్లుండి తిరువూరు, ఎట్లయింది తిరువూరు? తెల్లాలు తెలియనటువంటి వ్యక్తిని గెలిపించుకున్నాం. ఆయన ఆకారం, ఆయన తలపాగా దుట్టుకోవడం. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళదు ఇంతలో మీ దగ్గరికి వచ్చారు. ఏంటి ఆ రోడ్డు ఇప్పటికైనా వేస్తారా? మీరు చూస్తే మీరు వచ్చి తిరువూరు నడి రోడ్లో నల్లగట్ల స్వామిదాసు అతని భార్య దాదాపు 100 కోట్లు దోచుకున్నారు. వీళ్ళకి అసలు లైఫ్ లాంగ్ అక్కడ ఎవరు ప్రజలు నమ్మరు. 100 కోట్లు అంటున్నారు, 50 కోట్లు ఇవ్వమంటే మొత్తం రాసి. ఎమ్మెల్యే కోలికిపూడి అవినీతి చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి ఇటు సొంత పార్టీలో ఉప్పులేంది బాగుపడుతుంది. మీరు ఎమ్మెల్యే అయితే బాగుండేది సార్, కానీ ఎవరన్నా అన్నారా? రోజు చాలా ఫోన్లు వస్తుంటాయి. అప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి అసలు? చంద్రబాబు గారి పార్టీ మీటింగ్ జరిగింది తిరువూరులో, ఆ రోజు మీరు హాజరు అవ్వలేదు. వాళ్ళు తెలియదు, కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే కేసు లేని దాని ఎందుకు మారనరా అని అనిపిస్తుందా? ఎందుకంటే నేను ఒక దళిత కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులు ఎందుకయ్యానంటే ఇచ్చే జీవితాన్ని మార్చింది అనేది నమ్మినటువంటి. కొండపర్వ గట్టుని రిషికొండ గట్టుని చూపిస్తూ కట్లేరు బ్రిడ్జి పూర్తి చేయండి, ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయండి, చిత్తలపూడి టూని పూర్తి చేయండి, డ్రింకింగ్ వాటర్ సమస్య ముందు పరిష్కారం చేయండి. ఒట్టి మాటలు కట్టి పెట్టు, గట్టి మేలు తల పెట్టబోయి. కోలికిపూడి ఒక వైసీపీ కార్యకర్త ఇంటి నేనుండబట్టే దాడులు ఆగిపోయింది. కార్యకర్తల జోలికి వస్తే ఎంతకైనా తెగబట్టని స్వామిదాస్ సిద్ధం. ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది చౌదరి వర్సెస్ దళితులు. కులచుచ్చు రగులు కొలిపి విభజించి పాలించాలి, పబ్బం గడుపుకోవాలంటే ఇక్కడ నుంచి వదిలేదు లేదు, పోరాటమే అనువన వెంటబడుతుంది. హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. అయితే కృష్ణా జిల్లా తిరువూరులో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ గారు ఉన్నాం, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగుంది. ఎమ్మెల్యేగా ఓడిపోయి కాస్త రిలాక్స్ అయ్యారని విన్నాను, నిజమేనా? రిలాక్స్ ఉంది, పబ్లిక్ తో ఉంటాం కదా. ఎప్పుడు పబ్లిక్ లో ఉన్నప్పుడు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వాళ్ళ సమస్యలు పరిష్కరించడమే ప్రధాన. అపోజిషన్ లో ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా డ్యూటీ అనేది అదే. ఇప్పటికీ మీ దగ్గరకు వస్తారా? పలానా ఇది పని చేయించండి, ఇది చేయించండి అని చెప్పి వస్తుంటారు కదా. ప్రతి సమస్యకి అంటే పవర్ లో ఉండాల్సిన పని లేదు. అధికారులతో మాట్లాడటానికి కలెక్టర్తో మాట్లాడతాం, సిపితో మాట్లాడతాం, పోలీస్ సమస్యలు వస్తే, రెవెన్యూ సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా పెద్ద మనుషులు చిన్న చిన్న సమస్యలు, చిన్న వాడ జగడాల కాడి నుంచి వస్తుంటారు. వాళ్ళ మా దాదాపు 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు కాబట్టి కాన్స్టిట్యున్సీలో అందరికీ చిరపరిచితుడు కాబట్టి. కానీ పర్టికులర్గా మీ దగ్గరికి ఇటు వైసీపీ కాదు, టీడీపీ కాదు, అందరూ వస్తుంటారు. అంటే మీరు పార్టీ మారినా టీడీపీ వాళ్ళని అట్రాక్ట్ చేయడం అంటే ఏంటి అసలు? మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా టీడీపీ గూటికి వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే పాత పరిచయాలు ఇవి? పాత పరిచయాలు. నేను దాదాపు పార్టీ రహితంగా అందరు కమ్యూనిటీలు కూడా వస్తారు, నాకు అన్ని వర్గాల వాళ్ళు వస్తుంటారు. ఎక్కువగా పేదలు, మామూలుగా పలుకుబడి కలిగిన వాళ్ళు, మిగతా అధికారులతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు కాకుండా ఎక్కువగా మా దగ్గర తిరువూరు కాన్స్టిట్యున్సీ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ, బీసీలు అధికంగా ఉంటాయి. ఎక్కువగా కొంచెం ఇలిటరేట్ వర్గాలు, కొంచెం వాళ్ళకి సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకునేది. తర్వాత హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వాళ్ళని రిఫర్ చేయటం, వాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ లాంటివి ఉంటుంది చేయించడం. మామూలుగా ఏదన్నా ఉంటే ఆరోగ్యశ్రీలు వాటిలో వర్తించులు ఉంటాయి. మా ముఖ్యులతో కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్తో కాంట్రిబ్యూషన్ చేయడానికి ఏదో సహాయం చేయాలి. అలా ఉంటే రాజకీయాలకు అనుసరించగలం. అది మనం మామూలుగా స్వతహాగా మనకి సర్వీస్ చేయాలని ఓరియంటేషన్, సర్వీస్ చేయాలి, ప్రజలకి సేవ చేయాలి అనే ఆలోచనతో వచ్చినప్పుడు ఓటమి గెలుపులు ఇవన్నీ ఏమి లేదు, ఎప్పుడు పబ్లిక్ మీద ఉంటాం. ఎప్పుడు అనిపించింది అంటే ఇన్నిసార్లు ఓడిపోయాను, అసలు ఏంటి ఎక్కడికి వెళ్ళినా కానీ ఓటమి తప్ప, నాకు పార్టీ మారినా దాని గురించి చెప్పలేదు. అందించే రోజు ఎవరో ఒకళ్ళు వస్తే ఉంటారు. పదవి ఉందా లేదా ఆఫీసర్స్ కూడా బాగానే
పెడతారు, పాటలే ఉంటారు. ఎందుకంటే మనం ఏదో అక్రమమైనటువంటి పనులు చెప్పం. ఏదైతే నీడ్లో ఉన్నారో, అవసరతలో ఉన్నారో, వారి అవసరతని అది గవర్నమెంట్ ద్వారా అయ్యేదైతే వారికి చెప్పి చేపిస్తారు. కానీ టీడీపీ మారేటప్పుడు ఎందుకు మారనరా అని అనిపిస్తుందా ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో? నేను సిద్ధాంత పరంగా ఆలోచించి మారినటువంటి వాడు. ఎందుకంటే నేను ఒక దళిత కుటుంబంలో కూర్చున్నటువంటి వ్యక్తిగా ఎంఏ ఎంపీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివి విద్యార్థి ఉద్యమాల పట్ల ఆకర్షితుడు, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా, దళిత కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి వ్యక్తిగా, అంబేద్కరిస్టుగా, మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, కమ్యూనిజాన్ని చదివినటువంటి వ్యక్తిగా, భారత రాజ్యాంగాన్ని చదివినటువంటి వ్యక్తి, కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఈ డిస్పారిటీస్ ఏదైనా ఈ పునర సమాజంలో వాటి అన్నింటినీ కూడా వాటిని ఏ విధంగా మనం రూపుమాపగలం, అంబేద్కర్ భాషలో కులరహిత సమాజం కావాలి, సమాజం రావాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఆ విధంగా ఆలోచనతో వచ్చినటువంటి. కానీ మీరు ఇది చెప్తున్నారు, కానీ ఇక్కడ తిరువురులో పరిస్థితి ఏంటంటే లేదు, నల్లగట్ల శ్యామదాస్ గారు యాక్టివ్గా లేరు, కంప్లీట్ ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అందువల్లే ఆయన అధిష్టానమే తీసేద్దాం అనుకుంది. లేదంటే ఆయన ఇంకా కొన్ని వాటికి పిలవకపోతే ఆయనకి ప్రయారిటీ తగ్గిస్తే ఆయనే వెళ్ళిపోతారులే అనేది ఒక వాదన. దానికి మీరు ఏమంటారు? నేను అలా ఏం లేదు, నాకు ప్రయారిటీ ఇచ్చారు. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులు ఎందుకైనంటే మెయిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆయన విద్య అనే దానిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అనేది నన్ను అట్రాక్ట్ చేసింది. నాడు నేడు అనే కార్యక్రమం, స్కూల్స్ మెరుగు చేయడం, అది కావాల్సింది ఎడ్యుకేషన్. విద్య జీవితాన్ని మార్చింది అనేది నమ్మినటువంటి అవును. ఆ విద్యలో క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. దళితులు ఇంగ్లీష్ నేర్చుకున్నారు, పేదవారు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏమవుతుందంటే అది కనీసం ఈ అర్బనైజ్డ్ సిటీస్ లో బాగా అర్బనైజ్ అవుతుంది. సిటీస్ పెరిగిపోతాయి, పల్లెటూరు ఎక్కడికైనా వెళ్ళి ఉపాధి దొరుకుతుంది. వాడు కనీసం ఒక అక్కడ ఉన్నటువంటి రిసెప్షనిస్ట్ కన్నా పనిచేసి పెడుతుంది. అట్లా ఆ విధంగా అదే కానీ దానిలో ఇది యాక్టివ్ లేదు, దీనిలో యాక్టివ్. ఎప్పుడు కూడా నా స్టైల్ ఒకటే, ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పుడైతే వైసీపీలో చేరారో తిరుగు టికెట్ కన్ఫర్మేషన్ తో చేరారుగా, బేషరతుగా చేరా. జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేయాలని చేరా. ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే అప్పటి వరకు ఉన్న వాళ్ళు మీరు ఎగ్జిస్టింగ్ గా టీడీపీలో ఉంటే ఒకవేళ వచ్చేది కాదేమో, కానీ మిగతా మీరు ఏ పార్టీకి వెళ్ళినా సరే టికెట్ ఇంకా వేరే వాళ్ళు చూడడానికి స్కోప్ లేదు అంటున్నాను. అట్లనే లేదు, ఇంకా అంటే టికెట్ ఇస్తే ఎక్కువగా పని చేస్తాం, శాసనసభలో ఉంటే ఎక్కువ వాయిస్ రైజ్ చేస్తాం, డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తాం. మా వర్గాలకు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, పేద వర్గాలకు ఉపయోగపడే రీతిగా నా గొంతు ఉండాలి, నా వాయిస్ ఉండాలని ఆ టెన్షన్. కానీ అప్పట్లో కోనేరు రంగారావు గారిని 2 సార్లు ఓడించారు మీరు. మరి అలాంటిది కోలికపూడి మీద ఎందుకు ఓటమి పాలయ్యారంటే నల్లగట్ల స్వామిదాస్ ఒక్క మాటలో ఏం చెప్తారు? నల్లగట్ల స్వామిదాస్ కాదు, నల్లగట్ల స్వామిదాస్ ఎంటైర్ గా జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని వాళ్ళు అబద్ధపు ప్రచారాలతో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మీరు చూస్తే మీకు చుక్కల్లో తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం అన్నట్టు. వాళ్ళని మీరు సరిగా డిఫెండ్ చేయలేకపోయారా? డిపెండ్ చేసాం, కానీ కొంత మానసికంగా కూడా కొంత ఎట్లా ఉంటుందంటే మేము 4,000 పెన్షన్ చేస్తాం, మేము వల్ల కాదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము మాటని మళ్ళీ తప్పుకోలేము, 3,500 చేస్తాం. రియాలిటీ చెప్పారు. రియాలిటీ అనేది ప్రజలు రిసీవ్ చేసుకోలేదు, ఇప్పుడు సఫర్ అవుతున్నారు. తెలుసు సూపర్ 6 అనేది ఏదో మాటలు చెప్పి డొలించుకుంటూ వస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేస్తున్నారు. ఈ కొంతమందిని అరెస్ట్ చేయటం, దాన్ని ప్రజల మూడ్ని ప్రక్కన పట్టి ప్రజల్ని మోసపరచడంలో ఆ గేమ్ లో తాత్కాలికంగా సక్సెస్ అయ్యారు అంతే. కానీ నేను పెట్టి పరిస్థితుల్లోనూ మీరు మాటలు నమ్మరు. కానీ తిరువురులో గడిచిన 10 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ లో
కార్యకర్తలంతా వైసీపీ సైడే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పనులయ్యే, కాస్త వర్క్ పరంగా కూడా జగన్ చేసిన కార్యక్రమాలు కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. అలాంటి కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ మీరు వచ్చిన తర్వాత ఎందుకు లేదు? అంటే వీళ్ళకి మీకు ఏమైనా సమన్వయ లోపమా? క్షేత్రస్థాయిలో మీరంతా దూకుడుగా వెళ్ళలేకపోయారా? ఇదంతా కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి అలవి కాని వాగ్దానాన్ని ప్రజలు నమ్మారు. అందుట్లో ఈ పోలరైజేషన్ ఎక్కువ, అంటే 3 పార్టీల వల్ల నరేంద్ర మోడీ ప్రభావం కూడా కొంత పడి, అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి ఇక్కడ. అప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా అమలు జరగట్లేదు కదా, విభజన హామీలన్నీ. రాష్ట్రం కొంచెం దెబ్బతీలో ఉంది ఆర్థికంగా. సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అందరిలో కంటే ఎక్కువగా మిన్నగా చేసే సంక్షేమ కార్యక్రమం. 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు అందించారు. వాళ్ళకి ప్రతి కొనుగోలు శక్తి పెరిగింది. తర్వాత ఇంకా కూడా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచుకున్నారు. మీరు ఇంకా అంటే క్యాలిక్యులేటెడ్ గా చూసుకుంటే 2 వీలర్స్ వెహికల్ సెక్షన్స్ లో డబుల్ అయినాయి. 2 వీలర్స్, మోటార్ బైక్లు, స్కూటీలు, మోపేడ్లు ఇదివరకు ఉండేవి కావు. సైకిల్ చూడటమే మా దళిత వాళ్ళలో చాలా జగనం అప్పట్లో. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఆర్థికంగా చేయూతనిచ్చారు. తర్వాత చదువుకోవటానికి ప్రోత్సహించారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఆరోగ్యశ్రీ చాలా బాగా అమలు జరిగినాయి. కానీ వీళ్ళు ఇంకా మాకు మేలు చేస్తారనే ఆలోచనతో పెడతామంటే కొంచెం ఆశ ఉంటుంది కదా, ఆశ కొంత ప్రలోభానికి లోనయ్యారు. కలిసి వచ్చింది యూత్ ని పవన్ కళ్యాణ్ అట్రాక్ట్ చేయడం, కమ్యూనిటీ పరంగా ఇంజనీరింగ్ కూడా, సోషల్ ఇంజనీరింగ్. ఇది ఎక్కువగా వెహికల్ సెక్షన్స్ మీద హోప్ తోటి ఉన్నారు. వెహికల్ సెక్షన్స్ ఓట్లయితే 40% ఓటింగ్ వచ్చింది. 42. ఈ కొత్త రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిని వీళ్ళ అబద్ధపు ప్రచారం ఒకటి మెయిన్ కారణం. ఎప్పుడైతే ఫ్యాన్ పార్టీలో మీరు ఆ హవా ఉన్నప్పుడు చేరినప్పుడు, సరే అక్కడ నుంచి మీకు అష్యూరెన్స్ వచ్చిందా లేదని పక్కన పెడితే, అదే టైంలో మీరు జాయిన్ అవ్వడానికి ముందు చంద్రబాబు గారి పార్టీ మీటింగ్ జరిగింది తిరువూరులో. ఆ రోజు మీరు హాజరు అవ్వలేదు. అంటే పర్టికులర్గా అసలు ఒక రీజన్ ఏం చెప్తారు? మిమ్మల్ని ఆ రోజు ఆహ్వానించలేదు. కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే నేను కేసులేని నాని ఎంపీ గారు నేను దాదాపు 30 సంవత్సరాలు ఓకే. అయితే నేను కొద్దిగా దగ్గరగా ఉంటాను, ఒకవేళ ఆయనతో పాటు ఉన్నానని ఏమన్నా ఫీలింగ్ రావడం. మేమిద్దరూ కలిసి లేవు, అంటే మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటాం, ఫ్రెండ్షిప్ తప్ప చేస్తాం. అవును. అప్పుడు లోకేష్ విజయవాడలో పదదర్శినప్పుడు కూడా కేసీ నాని గారు వెళ్ళలేదు, ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు వెళ్ళలేదు. అంటే విజయవాడ లోక్సభ సెగ్మెంట్ కింద ఆయనది వేరు, నాది వేరు. నేను ఎప్పుడు పార్టీతో ఉన్నాను. అవును, మీతోటే ఉన్నాను. లాస్ట్ లో కొంచెం అది ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ వెల్ఫేర్ స్కీమ్స్. సో ఫైనల్ గా ఇంకా మీ గురించి పక్కన పెడితే తిరువూరు గురించి వద్దాం. ఇప్పుడు ఎట్లుండి తిరువూరు, ఎట్లయింది తిరువూరు, ఇప్పుడు అది తిరువూరు నడుస్తున్న సామెత, మీరేం చెప్తారు? అది వాళ్ళు మరి తిరువూరులో ఎలా తెలియనటువంటి వ్యక్తిని గెలిపించుకున్నారు. తిరువూరుకి సంబంధం లేనటువంటి వ్యక్తి. తర్వాత ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఒక చట్టాన్ని తన చేతిలో తీసుకోవాలని, లేకుంటే మాలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, మా మీద లేనిపోని అబద్ధాలు చెప్పడం, తద్వారా ఆయన మీద అటెన్షన్ డ్రా అయ్యేటట్టు చేసుకోవటం, ఏదో ఒక సంథింగ్. ఆయన ఇదివరకు ఎవరికి తెలియదు కదా, ఆయన ఆకారం, ఆయన తలపాగా చుట్టుకోవడం, ఒక వెరైటీగా, తర్వాత సెన్సేషనల్ గా మాట్లాడటం అంటే స్వామిదాస్ అవినీతి పనులు అంటారు. అక్కడ ఎవరు ప్రజలు నమ్మరు. సుధారాణి, స్వామిదాస్ వీళ్ళిద్దరు ఇక్కడ తిరువురు దోచుతున్నారు చెప్పడం, తద్వారా ఏంటంటే అటెన్షన్ క్రియేట్ అవుతుంది.
సరే ఇవన్నీ ప్రజలు తర్వాత కాలక్రమేణా ఇప్పుడు తెలుసుకున్నారు. నిజంగానే నల్లగట్ల స్వామిదాసు అతని భార్య ఇద్దరూ కలిసి 30 ఏళ్ళ రాజకీయంలో దాదాపు 100 కోట్లు దోచుకుతున్నారు. ఇక వీళ్ళకి అసలు లైఫ్ లాంగ్ ఇబ్బంది లేదు, ఏ పార్టీలో ఉన్నా ఉంటారు అనేది ఎలక్షన్ ముందు బలంగా వినిపించిన నినాదం అన్నమాట. దీనికి ఏమంటారు? కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ ఎప్పుడు ఎవరు కూడా మమ్మల్ని ఏలెత్తి చూపించే వాళ్ళు లేరు. ఏలొచ్చి మాట్లాడటమే తప్ప అసలు మేము అవినీతికి పాల్పడేవాళ్ళం కాదు. మేమిద్దరం కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ గా పనిచేసినటువంటి వాళ్ళు. మా అత్తగారి వైపు నుంచి కానీ, మా వైపు నుంచి కానీ ఎంత ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అంతేగాని నాకు పెద్ద కోటాను కోట్ల ఆస్తులు ఉంటాయి, కోట్ల ఆస్తులు ఏం లేవు. నేను ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నాను. చిన్న చిన్న బిజినెస్ అయితే నా మెయింటెనెన్స్ కి సరిపోయేట్టుగా ఫ్యామిలీకి ఎక్స్పెన్సెస్ ఇవ్వనండి. 100 కోట్లు అంటున్నారు, 50 కోట్లు ఇవ్వమంటే మొత్తం రాసిస్తాం. మొత్తం రాసిస్తారా? సో కోలికపూడి విషయంలో అంటే ఆయన ఎమ్మెల్యే అయ్యాక మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా, వైసీపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, కోలికపూడి బదులు మీరు ఎమ్మెల్యే అయితే బాగుండేది సార్ కానీ ఎవరన్నా అన్నారా అసలు మీతో? మీ దగ్గరకు వచ్చిందా? రోజు చాలా ఫోన్లు వస్తుంటాయి. అప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? అసలు అనవసరంగా ఓడిపోయా అనిపించిద్దా, లేకపోతే లేదండి పోరాడదాం? అసలు అసలు బాధే లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజలకి సేవ చేస్తాం. ఆ రోజు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది, దాన్ని సాల్వ్ చేయడంలో సాల్వ్ చేస్తే నాకు సంతోషం. మీకు వచ్చిన సమస్యల్లో ఏదన్నా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయాలంటే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళ, ఇది కొంచెం చేసి పెట్టండి మా వాళ్ళకని? ఎమ్మెల్యేతో చెప్పేంత అవసరం ఇప్పుడు ఏం రాలేదు నాకు. ఏదన్నా ఒక సంతకం లేకపోతే మామూలుగా ఆఫీసర్స్ తో చెప్పేస్తుంటాను డైరెక్ట్ గా. జెన్యున్ సమస్య అయితే జెన్యున్ గా పరిష్కరిస్తారు, ఆఫీసర్స్ కూడా పరిష్కరిస్తారు. మంచి ఉన్నారు, మరి దుర్మార్గులు లేరు సొసైటీలో, మంచి ఆఫీసర్స్ ఉన్నారు. ఇంకా మనత్వం మిగిలి ఉందంటారు. కానీ రీసెంట్ గా కోలికపూడి ఒక వైసీపీ కార్యకర్త ఇంటిపై దాడి చేశాడు అని ఒకటి రెండు వార్తలు విన్నాం కదా. సో ఇలాంటి ఘటనల్లో అసలు నల్లగట్ల స్వామిదాస్ గారి కాంట్రిబ్యూషన్ కొంచెం కూడా లేదు అని వైసీపీ శ్రేణులు కొన్ని వైరాగ్యంలో ఉన్నారు. అంటే మీరు ఎప్పుడు బయటకు వస్తారు? వాళ్ళని ఎప్పుడు పరామర్శించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి నేను ఉన్నానని ధైర్యం కావచ్చు, నెక్స్ట్ దాడి జరగకుండా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? నేనున్నబట్టే దాడులు ఆగిపోయింది. ఫస్ట్ ఆయన లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకొని ఒక ఎంపీపీకి సంబంధించినటువంటి ప్రాపర్టీ మీద ప్రొక్లైన్ మీద దాడి చేస్తే నేను పోయి నిలబడి, నేను 175 మంది ఎమ్మెల్యేలు మొట్టమొదట ఆ క్రిమినల్ కేసు బుక్ అయింది కొలికపూడి శ్రీనివాసరావు మీద. నేను 3 గంటల పోలీస్ స్టేషన్ కూర్చొని కేసు బుక్ చేయించాను. అక్కడ ఆయన దగ్గర ఉండి కొలగొట్టిందా? మీరు ఇక్కడ తిరువురులో పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు? తిరువురులో కాదు, ఏదో అక్కడికి వెళ్ళాను. అక్కడ స్పాట్కి వెళ్ళారా? ముందు నాకు స్పాట్కి వెళ్ళారు, పోలీసులు మమ్మల్ని మభ్య పెట్టారు. ఆ తర్వాత పోలీసుల మీద మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ ఏకొండూరులో కూర్చొని 3 hours మా పార్టీ శ్రేణులతో కూర్చొని కేసు కట్టించేంత వరకు సిపి తోటి, కలెక్టర్ తోటి, అందరితోటి మాట్లాడి కేసు బుక్ చేయించాం. ఆ తర్వాత వాళ్ళని సిపి దగ్గర ప్రజెంట్ చేసాం, విజయవాడ ప్రెస్ మీట్ పెట్టొచ్చాం. తర్వాత మొన్న కూడా ఒక గిరిజన మహిళ మీద దాడి చేస్తే నేను వెంటనే వెళ్ళాను. నేను అప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం వల్ల వెళ్ళకపోయిన తర్వాత వచ్చిన వెంటనే ఒక 1 week వచ్చాను. వచ్చిన వెంటనే అక్కడికి మా శ్రేణులందరూ తీసుకెళ్ళి అక్కడ విజిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ప్రైవేట్ కేసు కూడా వేసాం. అదే వదిలిపెట్టే సమస్య లేదు. కార్యకర్తల జోలికి వస్తే ఎంతకైనా తెగపట్టని స్వామిదాస్ సిద్ధం. మీరు అపోహపడవచ్చు కానీ నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, ప్రతి ఒక్క కార్యక్రమంలో అటెండ్ అవుతున్నాను. మా కార్యకర్తలు శుభకార్యం కావచ్చు, అశుభకార్యం కావచ్చు, మా కార్యకర్తలకు వీక్నెస్ ఏదైనా జబ్బులు చేయొచ్చు, లేకుంటే ఇంకా బాధల్లో ఉండొచ్చు, అన్నిట్లో నేను భాగస్వామిగా ఉన్నాను. కానీ కోలికపూడి కొన్ని అక్రమాలు చేస్తున్నారని వైసీపీ వాళ్ళు మన తిరువురు ఏదైతే సర్కిల్లో ఈ ప్రచారాలు కొన్ని చేస్తున్నారు. అంటే ఇసుక అక్రమాలు కావచ్చు, లేకపోతే బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ అండర్లో జరుగుతున్న కొన్ని అక్రమాల గురించి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, కానీ వాటిని తిప్పికొడుతున్నారు. సో మీ తరపున అంటే ఒక పెద్ద దిక్కు తరపున ఈ అక్రమాలపై ఎప్పుడు గొంతుకుతారంటే ఏం చెప్తారు? నేను మామూలుగా స్వతహాగా 1 సంవత్సరం వెయిట్ చేద్దాం అనుకున్నాం, కానీ వెయిట్ చేయకుండా ముందే రంగంలో దిగాల్సి వచ్చింది.
కొన్ని మేము గట్టిగా థ్రెడ్ చేసాం. వాటి మీద మేము పోరాటం చేస్తున్నాం. మేము పత్రికా సమావేశాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మా కార్యకర్తలు అవేర్ చేస్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళు చేసే అవినీతి కార్యక్రమాలు ఏదైతుందో వెంటనే వీడియోల ద్వారా, తర్వాత సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఏం వదిలేయట్లేదే. కానీ టీడీపీ సోషల్ మీడియా చాలా గట్టిగా ఉంది. ఆయన సండే టీచర్స్ కాలనీలో తిరగటం, లేదంటే ఇంకోటి దళిత వాడలో తిరగటం, తర్వాత ఇంకొక విసనపేట రావడం, లేకపోతే తిరువురులో లోకల్లోనే తిరగటం, ఆయన వాళ్ళ ప్రచారాలు గట్టిగా హైలైట్ అవుతున్నాయి. మీ ఎందుకు అవ్వట్లేదు? మాయి కూడా మేము చేసే కార్యక్రమాలు కూడా హైలైట్ అవుతున్నాయి. మేము ఇంకా సమస్యలకు పూర్తి స్థాయిలో ఇప్పుడు దాకా కోడ్ అమల్లో అయిపోయింది. రేపు మళ్ళీ మార్చి 12వ తారీఖున ఫీజు మీద పోరాటం చేస్తాం. విద్యార్థుల తరఫున మేము పోరాటానికి మా పార్టీ పిలిపించింది. ఇక్కడ నుంచి వదిలేదు లేదు, పోరాటం చేస్తాం. వాళ్ళ అనువన వెంటబడతాం. ఈ నూతిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ మీద వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా ముందడుగు పడిందా? ఏం పడలేదు కదా, వైసీపీ కాదు, ఆ ప్రభుత్వంలోనే పడలేదు, ఈ ప్రభుత్వంలో పడలేదు. ఇప్పుడు ప్రజలకు చాలా అవసరమైన ప్రాజెక్ట్ అది. అవును, దాన్ని సాధించడం కోసం మేము కంపల్సరీగా పోరాటం చేస్తాం. ఈ రోడ్ల సుందరీకరణ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, తిరువూరు కాన్స్టెన్సీలో ఎంత మేర ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు పడ్డాయి, ఎంత పడలేదు? మీరు అడగండి. రోడ్ల మీద తిరువూరు మెయిన్ రోడ్లోకి వచ్చి మేము ఈ డ్రైన్ మొత్తం కూడా పక్కా డ్రైన్ చేస్తాం అని చెప్పి చేసినటువంటి కూడిక తీర్థ ఏదైతుందో దాన్ని నాకు వదిలేసారు. మీరు చూస్తే మీరు వచ్చి తిరువూరు నడి రోడ్ లో మెయిన్ రోడ్ వెంట తిరిగి మాట్లాడి సరిపోతుంది. మీకు అక్కడ ఉన్న కాంట్రోల్ భూములు ఇవ్వట్లేదు, అప్పట్లో ఏదో వ్యవహారం నడిచింది. స్వతహాగా ఇచ్చారు, ఇవ్వని వాళ్ళని బెదిరించారు, చేశారు, రకరకాలుగా చేశారు. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళే చేశారు. బిల్లులు మట్టుకు మున్సిపాలిటీలో చేస్తున్నారు. మున్సిపల్ ఆఫీసులో బిల్లులు మళ్ళీ యాజిటీస్ గా డ్రా చేస్తున్నారు. దీని మీద కూడా మేము నిఘా ఉంది. మా కౌన్సిలర్స్ 17 మంది ఉన్నారు, మా వాళ్ళు దాని మీద ఫైట్ చేస్తున్నారు. అంటే మీరు ఫీల్డ్ లో లేకపోయినా మీ స్లీపర్ సెల్స్ యాక్టివ్ గా ఉన్నాయి బాగా. ఏం జరుగుతుంది అనేది అవినీతిని బయట పెడతాం. ప్రతి ఒక్క డబ్బుని డ్రా చేసిన డబ్బుని బయట పెడతాం. ప్రజాస్వామ్యం దోచుకునేటటువంటి దొంగలు మేము ఎండగట్టడానికే మేము ఉన్నాం. ఎమ్మెల్యే కోలికపూడి అవినీతి చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి ఇటు సొంత పార్టీలో నిరసన వ్యక్తం అవుతుంది, ఇటు వైసీపీ నుంచి గట్టిగా. అసలు నిజంగా ఆ అక్రమాలు జరిగాయి అంటారు? అంటే మీకు తెలిసి కొన్ని కేసులు బుక్ అవుతున్నాయి, ప్రతి చోట్ల ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ఆపుతున్నారు, జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా పబ్లిక్ వచ్చాయి కూడా. అంటే నొప్పు లేనిది పోగొట్టుతుంది, నొప్పు లేనిది. ఇప్పుడు మేము మొన్న కొండపర్వ మల్లయ్య స్వామి దర్శించుకోవటానికి మొత్తం అక్కడ మట్టి అంతా కూడా అక్రమార్కులు ఎక్కడికి తోలేరో మేము చూసి ఆశ్చర్యపోయాం. గుట్టలు దొవ్వేశారు. మీరు వెళ్ళినా మీ మీడియా మీరు వెళ్ళి వీడియోలు పెట్టి చూడండి, ఎన్ని క్యూబిక్ మీటర్లు మర్చిపోయింది, ఎవరెవరు రియల్ ఎస్టేట్ కి పోయింది, ఎక్కడెక్కడికి అక్రమంగా తోలారు, ఒక్కొక్క ట్రిప్పర్కి ఎంత తీసుకుంటున్నారు. చాలా దోపిడీ జరుగుతుంది. కొండపర్వ గట్టుని రిషికొండ గట్టుని చూపిస్తూ ఒక ఫోటో చూసాను, దానిపై ఉంటారు. ఇవన్నీ కూడా మాటలకి చేతలకి చాలా దూరం ఉంటుంది. అసలు చేయమనండి. ఎమ్మెల్యే రోడ్డు పూర్తి చేయండి ముందు, ఆ తర్వాత కట్లేరు నుంచి పూర్తి చేయండి, తర్వాత ఇక్కడ ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయండి, చిత్రపూడి 2ని పూర్తి చేయండి, ఎన్ఎస్ కెనాల్ వాటర్ మొత్తం రెగ్యులేట్ చేయండి, స్థిరీకరించండి, ఆయకట్టుని సక్రమంగా సాగర జలాలు అందేటట్టు చేయండి, డ్రింకింగ్ వాటర్ సమస్య ముందు పరిష్కారం చేయండి. తిరువూరు టౌన్ కి డ్రింకింగ్ వాటర్ పరిష్కారం చేస్తాం. కృష్ణా జలాలు తీసుకొస్తున్నాం అన్నారు, అట్లనే వదిలిపెట్టారు. సమస్యలు చాలా ఉన్నాయి, వాటి మీద మేము ప్రణాళికాబద్ధంగా వస్తాం. ఒక ప్లాన్ ప్రకారం మామూలుగా ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం పోరాటం చేస్తాం. అదుట్లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేనప్పుడు తెలుగుదేశం ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది.
చిత్రపూర్ 2 ఎక్స్టెన్షన్. అవునవును. దాని గురించి తప్పనిసరి పోరాటం చేయాలి. సో ఇక్కడ పుట్రేల టు వేమిరెడ్డిపల్లి ఆ రోడ్డు గురించి మీ దగ్గర చాలా వినతులు వచ్చాయి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళదు వినతులు, మీ దగ్గరికి వచ్చాయి. దానిపై అసలు ఏంటి ఆ రోడ్డు ఇప్పటికైనా వేస్తారా అసలు వేయరాదు? మా తలంపు వేయాలని అది చాలా ప్రధానమైనటువంటి రోడ్డు. ఆ రోడ్డుని నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు అది మోటార్ బైక్ మీద పోవడానికి ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది. అవును, ఇది చాలా అలాంటివి చాలా ఉన్నాయి. అక్కపాలెం రోడ్డు ఉంది, తిరువురు నుంచి అక్కపాలెం. ఇంకా చిన్న చిన్న రోడ్లు, లింక్ రోడ్లు, బల్క్ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. అటన్నిటిని ఎప్పుడు పూర్తి చేస్తారో, మేము ప్యాచ్ వర్క్ చేస్తాం అంటున్నారు. మేము మామూలుగా కొత్త రోడ్లు ఇప్పుడు కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తాం. చూద్దాం. ఫైనల్ గా నల్లగడ్డ స్వామిదాస్ గారు ఎమ్మెల్యే కోరికపూడికి ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? ఒట్టి మాటలు గట్టి మేలు తల పెట్టకపోయాని కొడిచాడాలి. గట్టి మేలు చేయని నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా నిరుద్యోగ సమస్యలు. నిరుద్యోగ భృతి ఇప్పుడు నువ్వు కోచింగ్ ఇచ్చే సెంటర్స్ నడిపారంటావు. నిరుద్యోగుల బాధలు తెలుసు నీకు. ఆ 3,000 ఇప్పించడానికి నువ్వు బయట చేయట్లేదా? నిరుద్యోగ భృతి ఎక్కడ మాట్లాడాడు? కోచింగ్ సెంటర్ లో మాట్లాడాలి. కాలేజ్ పిల్లలకి ల్యాప్టాప్లు కావచ్చు, పిల్లలకి స్కూల్ యూనిఫామ్లు అని అయ్యని ఇస్తున్నారని విన్నాను. నిజమన్నది ఏమో మేము రాబిన్హుడ్ చరిత్ర చదివాము. రాబిన్హుడ్ ఇట్లనే కాకులు కొట్టి గద్దలు వేస్తారు, గద్దలు కొట్టి కాకులు తెచ్చిపెట్టారు సాగుతున్నాయి. ఎక్కడన్నా నువ్వు నీకు లబ్ధి అసలు నువ్వు ఏమన్నా స్వతహా కోటిస్తోడా? నీ సంగతి మాకు తెలియదా? ఈ ఆర్థిక పరిస్థితి దేవా ఎక్కడి నుంచి తెస్తున్నాడు డబ్బులు? ఏమిటిది? ఒకళ్ళిద్దరు చేసి ప్రచారం చేసుకోవటం, ఆర్పాటం. అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది లేకుండా ఇదైపోతుంది. అవకాశాలు చాలా తక్కువ. నువ్వు చెప్పేవన్నీ కూడా అది వాస్తవాల మీద ఉండాలి, రియలిస్టిక్ ఉండాలి. ఒకలేదు ఎంబీబీఎస్ స్టూడెంట్కి 1,00,000 రూపాయలు సహాయం చేసి ఒక అమ్మాయికి ల్యాప్టాప్ గురించి, ఒక అబ్బాయికి ల్యాప్టాప్. నా శాలరీ కూడా అమరావతి నిధికి నేను తరలిస్తున్నా, నా దగ్గరే ఉన్నాయి, నా బొంద అనేది ఆయన వాదన. ఇవన్నీ ఎట్లా చేస్తున్నానండి? తిరిగే లగ్జూరియస్ కారు, నువ్వు అసలు ఈ ఆర్థిక స్థితిగతులు ఏంటి? అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడ ఉన్నాయి నువ్వు తెలియదా? మీ డేటా మొత్తాన్ని తెలుసండి. పబ్లిక్ గ్రహిస్తున్నారు. ఏదో చిన్న చిన్న జిమ్మిక్స్ చేసి మేమేదో చేస్తున్నాం అంటే అందులో అయిపోదు. ఇంకా మూలమైన మార్పులు తీసుకురావాలి. సరే, వాళ్ళ అంతర్గత వాళ్ళ పార్టీ బ్యాటర్స్ మాకు అవసరం లేదనుకోండి. ఎందుకు అంటే అంత పట్టించుకోరా మీరు వాళ్ళ అంతర్గత విషయాలు? కానీ వాళ్ళ అంతర్గత విషయాలు మేము ఎందుకు పట్టించుకుంటాం? రాజకీయం అదే కదా, వాళ్ళ లూప్ హోల్స్ ఏంటి తెలిస్తేనే మనం ఫర్దర్ చెప్పడం కుదురుతుంది. మాకు కావాల్సిన నియోజకవర్గంలో పనులు అంటే కొంతమంది ఏంటంటే మీరున్నప్పుడు కానీ, కోనే రంగారావు గారు కానీ, లేకపోతే కొక్కిలిగడ్డ రక్షణానిధి కానీ, లేకపోతే దేశం పద్మజ్యోతి కానీ, వీళ్ళు ఉన్నప్పుడు అసలు ఈ వార్ లేదు. ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది చౌదరి వర్సెస్ దళితులు. అంటే రావడానికి ఒక రీజన్ అంటూ ఉంటుంది. కార్యకర్తలను పట్టించుకోకపోవడమా, లేదంటే వాళ్ళు పై చేయాలి సాధించాలనేదా? కుల విభేదాలు రెచ్చగొట్టారు. కులాన్ని విభజించి పాలించే టైప్ లో బ్రిటిష్ డివైడెడ్ రూల్ ఇక్కడ తిరువురులో నడవలేదు. తిరువురులో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. అవును, చాలా మంది దళితులు, బీసీలు వరుసలు పెట్టి పేర్లు పెట్టి బావ, అక్క, బావ, మావ అనుకుంటారు, తెలుసుకుంటుంటారు. తర్వాత అగ్రవర్ణాల్లో కూడా పెద్ద అంతా జాత్య కులం బీజాలు ఉన్నటువంటి దిక్కు ఏరియా కాదు, సామరస్యంగా ఉంటారు. మార్పు కూడా వచ్చింది. పూర్వం రోజుల్లో కస్తే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. చాలా డెవలప్ అవుతుంది. డెవలప్ అవుతున్నటువంటి తరుణంలో ఇంకా కుల చిచ్చు రగులుకొల్పి నేను విభజించి పాలించాలి, నా పబ్బం గడుపుకోవాలంటే అది అక్కడ ఉన్నటువంటి సామరస్యపూర్వ వాతావరణాన్ని డిస్టర్బ్ చేయటం. ఏ కులంలో మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఉన్నటువంటి వాడితే స్వయంగా అతను పైకి వచ్చి పవర్గా ఎమ్మెల్యే అవుతాడు, లేకుంటే ఇంకో ఎంపీపీ అవుతాడు, జడ్పీటీసీ అవుతాడు, పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేస్తాడు. కానీ వాళ్ళు కాదు నువ్వు కావాలి అని రెచ్చగొడితే
అది అలాంటి రాజకీయాలు చేయనంటారు. అలాంటి రాజకీయాలు నాకు ఫస్ట్ నుంచి పడిపోవడం. నేను ఎప్పటికీ ఒకవేళ వివక్షత ఎక్కడ ఉందనుకో, ఆ వివక్షత మీద దాన్ని పోగొట్టడం కోసం రూట్ కాజులకి వాళ్ళు ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళకి నేర్పటం, వాళ్ళకి ఏదైనా మూఢ విశ్వాసాలు ఉంటే వాటిని ఉంటే ఆ విధంగానే తప్పితే ఎప్పుడు రెచ్చగొట్టి దేశ పరిస్థితి చదువుకోమని ప్రతి పల్లె తిరిగి చదువుకోమని చెప్పి ప్రతి దళిత వాళ్ళు చదువుల మీద ఎక్కువగా స్టడీ మీద అంబేద్కర్ చెప్పినట్టు అంబేద్కర్ విధానంలోనే వెళ్దాం. ఫైనల్ గా తిరువురు వైసీపీ కార్యకర్తలు మీరు ఏం చెప్తారు? తిరువురు వైసీపీ కార్యకర్తలకి మనోధైర్యంగా ఉండి పోరాటం చేస్తారు, అవినీతి మీద పోరాటం చేస్తారు, అక్కడ జరుగుతున్న అక్రమాల మీద పోరాటం చేస్తారు, సమస్యల పరిష్కారంలో పోరాటం చేస్తారు. వాళ్ళందరికీ నేను నాయకత్వం ఇస్తాను. 4 ఏళ్ళు ఇంకా టైం ఉంది, మరి చాలా పోరాడాల్సి ఉంటది. అనునిత్యం ప్రజల కోసం పోరాడతాం. రేపు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు పోరాడతాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఛానల్ టైం కేటాయించినందుకు. సో ఇది ఆయన చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తిరువురులో వైసీపీ జెండా ఎట్టి పరిస్థితుల్లో ఎగిరిస్తామని చెప్తున్నారు నల్లగడ్డ శ్రీనివాస్ గారు. చూస్తూనే ఉండండి మహానగర్.